హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమోఘం కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మ్యాంగో పులిహోర రెడీ చేద్దాం. ముందుగా 1.5 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని దాంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో వాటర్ వేయాలి. వేసిన తర్వాత దాంట్లో 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అది కుక్ అయినంతలో మనం ఇంకొక పెనంలో సేమియా రెడీ చేసుకుందాం. ముందుగా 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేద్దాం. యాడ్ చేసి నేను తీసుకున్న మెజర్మెంట్ 0.7 కప్ ఆఫ్ సేమియా అనేది తీసుకుంటున్నాను. 0.7 కప్ ఆఫ్ సేమియాని జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 0.7 కప్ ఆఫ్ సేమియాకి మనం ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాం. కవ్ మిల్క్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. 2 కప్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీరు దాన్ని బాగా పవర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాం. 0.7 కప్ ఆఫ్ సేమియాకి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్, ఇది మెజర్మెంట్. 4 to 5 ఇలాచీ అనేది దంచేసి దాంట్లో యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మొత్తం బాయిలింగ్ ప్రాసెస్ అనేది అవ్వడానికి మినిమం 3 to 4 మినిట్స్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం ఇంకో చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ గీ అనేది యాడ్ చేయండి. 10 to 15 కిస్మిస్ అండ్ 10 to 15 క్యాజు అనేది యాడ్ చేయండి. దాన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్పూన్తో కలపండి. బాగా వేగిన తర్వాత ఇదంతా తీసుకొని ఇందాకలా బాయిల్ అయిన సేమియా దాంట్లో యాడ్ చేయండి. అంతే, సింపుల్ అండ్ క్విక్ సేమియా పాయసం రెడీ. దీన్ని బాగా కలుపుకొని మీకు నచ్చిన సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇందాక మనం కుక్ చేసుకున్న రైస్ని బాగా కలపాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ చెప్తాను. మీరు కావాలంటే మీరు తీసుకున్న గిన్నెలో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ బాగా రాసి దాంట్లో ఈ రైస్ అనేది దాంట్లో సర్వ్ చేయండి. విడివిడిగా రావడానికి ఇది ఒక టిప్. ఇదంతా సెటిల్ అవ్వడానికి 5 to 10 మినిట్స్ అనేది పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంలో మనం ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ మెంతులు అనేది వేపాలి. వేపి రోల్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకొని ఒక సైడ్ పెట్టుకోండి. ఇంకొక పెనం తీసుకొని మనం తాలింపులన్నీ వేగడానికి సరిపడా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగలు, జీడిపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి బాగా వేపాలి. నేను ఈ వేపడానికి అనేది గానుగ నూనె తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఏ ఆయిల్ అయినా తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బాగా తురిమినటువంటి అల్లం వేసి వేపండి. ఈ మిశ్రమం అంతా వేగడానికి మినిమం 2 to 3 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం కుక్కర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చాలా మినిమం క్వాంటిటీ యాజ్ పర్ యువర్ టేస్ట్ అనుకోండి. మినిమం ఒక 1/2 స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 మ్యాంగోస్ నుంచి వచ్చినటువంటి తురుమును అనేది తీసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ బాగా కలపండి. సిమ్లో పెట్టి కలపండి. కలిపి ఈ మిశ్రమాన్ని అంతా ఇందాక మనం ఆల్రెడీ సైడ్న పెట్టుకున్న విడివిడిగా వచ్చిన రైస్లో యాడ్ చేయండి. అంతే, సింపుల్ ఈజీ రెసిపీ అయిన మ్యాంగో పులిహోర రెడీ. జస్ట్ క్విక్ ప్లానింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటే ఈ రెసిపీ సేమియా అండ్ మ్యాంగో పులిహోర 5 to 10 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. మనకి పండగ పుట్లలో ఏదైనా ఈజీ చిన్న చిన్న అకేషన్స్లో చాలా
క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.